ఈ కేక్‌లో ఉన్న ఈ గోల్డెన్ లాడర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఫౌంటైన్‌తో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఫోకస్‌గా చూడండి. ఫస్ట్ దీనికోసం మనకి ఫాండెంట్ అనేది యెల్లో కలర్‌లో తీసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఏదైనా గోల్డ్ కలర్ టాపర్ క్రియేట్ చేసేటప్పుడు యెల్లో కలర్ తీసుకుంటే మీకు దానికి గోల్డ్ కలర్ డస్టర్ వేసుకున్నప్పుడు బాగా ఎలివేట్ అవుతుందనమాట. అదే మీరు వైట్ కలర్ తీసుకున్నారంటే మీకు 3-4 కోటింగ్స్ వేస్తే కానీ గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనేది రాదు మీ కేక్ టాపర్‌కి. ఫాండెంట్‌కి గురించి చెప్తున్నాను. సో, ఫాండెంట్ అయితే నార్మల్‌గా హార్డ్‌గా ఉంటుంది. దాన్ని స్మూత్ చేసుకొని తర్వాత ఈ విధంగా ఇంత థిక్‌నెస్‌లో మనము ఒక రోప్స్ లాగా కట్ చేసుకుంటాం. కటింగ్ నైఫ్‌తోని ఒక రోప్స్ లాగా కటింగ్ చేసుకుంటాం. 2 పెద్దవి చేసుకోండి. ఇంకొక రోప్ వచ్చేసి థిక్‌నెస్ తక్కువతోటి కట్ చేసుకొని, ఆ థిక్‌నెస్ తక్కువ ఉన్నదాన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని, ఇలాగ ఒకదాని మీద ఒకటి ఫస్ట్ అరేంజ్‌మెంట్ చూసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. నెక్స్ట్ లైట్‌గా వాటర్ అనేది ఫాండెంట్‌కి అప్లై చేసుకుంటూ మీరు అంటించేసుకోవచ్చు. అంటించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది బాగా డ్రై అయిన తర్వాత మనము గోల్డెన్ డస్టర్‌లో కొంచెం ఎవాపోరేట్స్ అనేది మిక్స్ చేసుకొని మనం బ్రష్ యూజ్ చేసుకొని కోటింగ్ అనేది గోల్డ్ కలర్ ఇచ్చేసుకుంటే ఈజీగా మీకు వచ్చేస్తుందనమాట. ఈ డ్రైయింగ్ ప్రాసెస్ ఫాండెంట్ ఎలా చేయాలి అన్న వీడియో లింక్‌ని కింద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి తెలుసుకోండి.